నమస్తే. ఈ రోజున మనం అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతం. అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతం. ప్రైవేట్ అంతరిక్ష సంస్థ కాస్మోసిస్కు చెందిన అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఇది 2024 మే 30న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ఏర్పాటు చేసిన తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ALP-01 నుంచి అగ్నిబాణ్ రాకెట్ను నింగిలోకి విజయవంతంగా పంపారు. అదేవిధంగా ఈ మొత్తం ప్రయోగం దాదాపుగా 2 నిమిషాలు మాత్రమే జరిగింది. ఈ రాకెట్ ప్రయోగించిన తర్వాత 4 సెకండ్ల సమయంలో నిర్ణీత దశకు మళ్ళింది. 1.29 నిమిషాల సమయానికి ఇది నిర్దేశిత ప్రదేశానికి చేరి అక్కడి నుంచి తిరిగి సముద్రంలో పడింది. అగ్నికుల్ ఇంజన్ ఆకారం వాటిని విశ్లేషించి మరింత మెరుగుపరచడానికి ఈ 2 నిమిషాల పరీక్ష ఉపయోగపడనున్నది. ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి భారతదేశానికి చెందిన మొదటి ప్రయోగం చేపట్టడం, దేశంలోనే మొట్టమొదటి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్ను నింగిలోకి పంపించడం, మొదటి సింగిల్ PS 3D ప్రింటెడ్ ఇంజన్ను వినియోగించి వాయుక నౌకకు శక్తినిచ్చేలా దేశీయంగా నిర్మించడం వంటి మైలురాళ్లను అగ్నిబాణ్ రాకెట్ సాధించింది. భవిష్యత్తులో 300 కిలోల లోపు చిన్న తరహా ఉపగ్రహాలలో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO ఈ తరహా ప్రయోగం చేపట్టింది. అగ్నిబాణ్ రాకెట్ విశేషాలు మనం ఇక్కడ చూసినట్లయితే, చెన్నైకి చెందిన ప్రైవేటు స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ అగ్నిబాణ్ సబ్ ఆర్బిటర్లో టెక్నాలజీ డిమోనిస్టార్టర్ రాకెట్ను రూపొందించింది. అగ్నికుల్ కాస్మోసిస్ చెందిన మొదటి వాహక నౌక అగ్నిబాణ్ ఒక పరీక్ష వాహక నౌకగా పనిచేయడం, అంతర్గత స్వదేశీ సాంకేతికతను ప్రదర్శించడం, కీలకమైన విమాన డేటాను సేకరించడము, సరైన పనితీరును నిర్దేశించడం దీని ముఖ్య ఉద్దేశం. అగ్నిబాణ్ రాకెట్ను ప్రపంచంలోని తొలిసారి తయారు చేసిన సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్ను అమర్చారు. దీనిపై అగ్నికుల్ కాస్మోసిస్ ప్రింటెడ్ ఉంది. ఇది సబ్ కూల్డ్ ద్రవ ఆక్సిజన్ ఆధారంగా ఒక స్టేజ్లోనే పని చేసింది. ఈ వ్యవస్థను పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేశారు. దేశంలోని తొలి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ఆధారిత రాకెట్గా ఇది రికార్డుకెక్కింది. దీర్ఘ వృత్తాకార ముక్కతో ఉన్న అగ్నిబాణ్ రాకెట్ పొడవు 6.2 మీటర్లు. ఇందులో అధునాతన ఏవియానిక్స్ ఆర్కిటెక్చర్, ఆటో పైలట్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశారు. ఈ వాహక నౌక 30 నుంచి 300 కిలోల వరకు పిలోడులను మోసుకెళ్లగలదు. ఈ వాహక నౌక లోపలే ఉపగ్రహాన్ని అమర్చారు. ఈ రాకెట్లు తొలిసారి ఈథర్నెట్ ఆధారంగా పనిచేస్తే ఏవియానిక్స్ వ్యవస్థను వాడారు. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటో పైలట్ కంట్రోల్ సిస్టమ్ను ఇందులో వినియోగించారు. ఒకవేళ ప్రయోగ అదుపు తప్పితే తక్షణమే దానిని నాశనం చేసేలా ఇస్రో అభివృద్ధి చేసిన ఫైట్ టర్మినేషన్ వ్యవస్థను కూడా దీనిలో అమర్చారు.